ఇక డీటెయిల్స్ లోకి వెళితే మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే పతాకాన్ని ఆవిష్కరించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెలువెల్లిసిందన్నారు। ఆనాటి దోపిడీ విధానాలకు సమూలంగా మార్చుకొని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఈ రోజు అని అన్నారు। కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదన్నారు। కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్, గడి రాంబాబు, గుండు తాతరాజు, టీడీపీ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। సోదరులందరికీ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను। ఈరోజు మన రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా వెనకబడిపోయిన విషయం మనందరికీ తెలుసు। మరి కనుక ఈ మీడియా సందర్భంగా కార్మిక, కర్షక, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక పద్ధతి చేయాలి। తిరిగి మన రాష్ట్రాన్ని పూర్వ వైభవం వచ్చేలాగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి వాళ్ళందరూ పద్ధతి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ పూర్తి అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గానికి అన్ని రకాల కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, మరి మన కార్మిక, కర్షక, ఉద్యోగ, మరి ఉద్యోగ వర్కర్స్ అందరికీ మరి నా యొక్క మీడియా శుభాకాంక్షలు ప్రొఫెసర్ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు। కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా।